ఆత్మాభిమానం అనేది అందరికీ ఉంటది. అందులోనూ ఒక బీసీ మహిళగా అతి చిన్న వయసులో మేయర్గా ఎన్నికయ్యి 5 సంవత్సరాలు సమర్థవంతంగా పాలన చేసి చాలా అణగదొక్కడానికి గురి కాబడబడి మళ్ళీ నేను అదే విధంగా నుంచుని 5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ప్రతి పనిని కూడా చాలా సమర్థవంతంగా నిర్వర్తించుకుంటూ నేను పనిచేయడం జరిగింది. కానీ మీ అందరికీ నేను సుపరిచితురాలనే. నాకు 5 సంవత్సరాలు మేయర్గా చేసినప్పుడు మీ అందరి సహకారం కూడా మర్చిపోలేనిది. మీ అందరి సహకారంతో నేను 5 సంవత్సరాలు చాలా పర్ఫెక్ట్గా 300 కోట్ల పైబడి అభివృద్ధితోటి కాకినాడలోని మేయర్ సరోజ అంటే ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక బీసీ మహిళని, ఒక సెట్టిబలిజ మహిళని. నేను రాజకీయంగా నాకు బ్యాక్ ఏమీ లేదు, నా వెనక రాజకీయంగా బలం లేదు, ఆర్థికంగా కూడా బలవంతురాలని కాదు. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఒక జడ్జి గారు అమ్మాయిగా వచ్చి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని నా భర్త అయిన చెర్యం శ్రీనివాసరావు గారి సపోర్ట్ తోటి ఈరోజు 5 సంవత్సరాల నుంచి నేను జనసేన పార్టీలోని వర్క్ చేయగలుగుతున్నాను, రాష్ట్ర కార్యదర్శి హోదాలో. కానీ ఈరోజు చూసుకుంటే ఎంతో యువతకి ఎంతో న్యాయం చేస్తారు, మహిళలకి ఎంతో న్యాయం చేస్తారు, బీసీ వర్గాలకి, అట్టడుగు వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి సపోర్టివ్ గా ఉంటారు. నాలాంటి నేను యువతలోని 24 సంవత్సరాలకి మేయర్గా ఎన్నిక కాబడినప్పుడు నేను పడ్డ ఇబ్బందులు కానివ్వండి, నేను ఎదుర్కొన్న అవమానాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా అర్థం చేసుకునే పార్టీ జనసేన పార్టీ, సిద్ధాంతాలు గల పార్టీ అని నేను బలంగా నమ్మి నా భర్తతో పాటుగా నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి కూడా నేను చాలా ఇబ్బందులు పడుతూనే వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మాకు ఎప్పుడు కూడా ఆయన అండగా ఉంటారు అన్న ధైర్యంతో నేను 5 సంవత్సరాలు కూడా వర్క్ చేశాను. నన్ను రకరకాల హోదాల్లో పెట్టారు. లోకల్ బాడీస్ కమిటీ ఎలక్షన్ మెంబర్ గా పెట్టారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా పెట్టారు. ఇవన్నిటినీ కూడా ఎంత ఇచ్చుకున్నప్పటికీ జనసేన పార్టీ ఏ రోజు కూడా ఒక మహిళ బీసీ సెట్టిబల్య సామాజిక వర్గానికి చెందింది అని జనసేన పార్టీ ఏ రోజు బయటికి చెప్పుకోలేదు. ఏ రోజు కూడా ఒక మహిళ ఉంది మాకు, ఒక మేయర్ గా చేసిన మహిళ. ఎందుకు నేను ఈరోజు చెప్తున్నానంటే ఆ విషయం జనసేన పార్టీలో మీ అందరికీ తెలుసు, ఎటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎటువంటి పోస్టులు చేసిన వాళ్ళు ఉన్నారో కూడా మీకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ గా వర్క్ చేశారు, అదేవిధంగా కందుల దుర్గేష్ గారు ఎమ్మెల్సీగా చేశారు, అదేవిధంగా ఈ పంత నానాజీ అనే వ్యక్తి నెల రోజులు ఒక నామినేటెడ్ పోస్ట్ చేసి రావడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారి తర్వాత కేబినెట్ హోదా చేసిన వ్యక్తిగా జనసేన పార్టీలో నేను ఒక్కదానే ఉన్నాను. ఈ యొక్క మాటని జనసేన పార్టీ చెప్పుకోవడానికి కానీ, మా దగ్గర ఒక కేబినెట్ హోదా చేసిన మహిళ ఉంది అని చెప్పుకోవడానికి కానీ మరి ఎందుకు సిగ్గుపడిందో నాకు అదే అర్థం కావట్లేదు. అయినప్పటికీ బాగుంటది, వచ్చే ఎలక్షన్ లో మనకి మంచి జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేస్తాము, ఎప్పుడైతే మోడీ గారు పార్లమెంట్ లో 33% రిజర్వేషన్లు మహిళలకు ఇస్తామని చెప్పారో అప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈ ఎలక్షన్ కి మేము ఇస్తాము 33% రిజర్వేషన్లు అని చెప్పడము, చెట్టి ప్రజలకు మంచి స్థానం ఇస్తాను, కాపులుగా మేము పెద్దన్న పాత్ర వహించి బీసీలకు న్యాయం చేస్తాము, తూర్పు పశ్చిమ గోదావరిలో అత్యధికంగా ఉన్న చెట్టి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి వారాహి యాత్ర వచ్చినప్పుడు కత్తిపూడి నుంచి భీమవరం వరకు మైకుల్లో ఊదరగొట్టుకుంటూ వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజు మేము ఎవ్వరం కూడా ఎందుకు కనపడలేదు ఆయనకి, నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ 2019 ఎలక్షన్ లో పితాని బాలకృష్ణ గారికి సెట్టిబరిజలకి పెద్దపేట వేస్తూ ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేశారు. చాలా సంతోషపడ్డాం. ఆయన ఒక స్ట్రాటజీ కలిగిన వ్యక్తి, ఒక సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి. ఇది కులం పార్టీ కాదు, బయట అందరూ కూడా ఇది కులం పార్టీ అంటే ఇది కులం పార్టీ కాదు అని చెప్పి నమ్మి ఆయనకి మద్దతుగా నిలిచి 2 చోట్ల ఆయన ఓడిపోయినప్పటికీ హీఈస్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ, నుంచుంటారు అని నమ్మి బలంగా ఆయన వెనక అడిగేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 21 సీట్లు తీసుకుని పార్టీ ఈ మతానికి పొత్తుకెళ్ళడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఈ 21 సీట్లలో కూడా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి